अराउंड 3,000 करोड़ रुपीस का ट्रांसमिशन प्रोजेक्ट शुरू हुआ है। इससे देश की एनर्जी कैपेसिटी और बढ़ेगी। మిత్రులారా, ఏ దేశమైనా రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలనంటే ఇంధన భద్రత చాలా కీలకం. నేడు విద్యుత్ రంగంలో కూడా దాదాపు 3,000 కోట్ల రూపాయలు విలువైన ట్రాన్స్మిషన్ ప్రాజెక్టులు కూడా మనం ప్రారంభించుకుంటున్నాం. దీని ద్వారా దేశం తాలూకా ఇంధన సామర్థ్యం కూడా మరింత పెరగబోతుంది. साथियों, तेज विकास के बीच हमें पुरानी स्थितियों को भी भूलना नहीं है। 11 साल पहले जब केंद्र में कांग्रेस सरकार थी, तब प्रति व्यक्ति इलेक्ट्रिसिटी की खपत औसतन 1,000 यूनिट से भी कम थी। तब देश को ब्लैकआउट जैसी चुनौतियों का भी सामना करना पड़ता था। हमारे गांवों में बिजली का खंभा भी नहीं लगा था। మిత్రులారా, వేగవంతమైన అభివృద్ధి మధ్య మనం గతాన్ని మాత్రం మర్చిపోకూడదు. 11 సంవత్సరాల క్రితం కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సగటు తలసరి విద్యుత్ వినియోగం 1000 యూనిట్ల కంటే చాలా తక్కువగా ఉండేది. అప్పుడు దేశం కూడా అనేక విద్యుత్ కోతలు వంటి సవాళ్లు కూడా ఎదుర్కొంది. వేలాది గ్రామాలలో కనీసం విద్యుత్ స్తంభాలు కూడా ఏర్పాటు చేయలేనటువంటి దుస్థితి ఉండేది.